విష్ణువుకు ధనుర్మాసం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ మాసం భక్తికి, శరణాగతికి, విష్ణు పారాయణాలకు అనువైన సమయం. ముఖ్యంగా ఆండాళ్ళమ్మవారి భక్తి పారవస్యం, పాసురాల గానం మరియు తెల్లవారుజామున చేసే పూజలు విష్ణువుని చాలా సంతోషపెడతాయి. ఈ మాసంలో చేసే చిన్న పూజ కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. భగవనితో అనుసంధానం కావడానికి ఇది ఉత్తమమైన మాసం. ధనుర్మాసంలో శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ళమ్మవారు 30 రోజుల పాటు విష్ణువును, శ్రీరంగనాథుణ్ణి పొగుడుతూ పాసురాలంటే భక్తి గీతాలు పాడారు. ఈ భక్తి పారవస్యం విష్ణువుని ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఈ మాసం విష్ణుకి ప్రీతికరమైంది. ఈ మాసం దక్షిణాయనానికి చివరిది, ఉత్తరాయణానికి ముందుది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేసే పూజలు, దీపారాధన, విష్ణునామస్మరణ విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. భగవనితో సంపూర్ణంగా లీనమై భక్తితో సేవించటం వల్ల భగవత్ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఈ మాసమంతా దేవాలయాల్లో విష్ణువుకు సంబంధించిన స్తోత్రాలు, పారాయణాలు చేస్తారు. ఇది విష్ణువుని ఆనందపరుస్తుంది. ఈ మాసంలో ధనుర్మాస వ్రతం చేయడం ద్వారా అవివాహితుల కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది విష్ణువు అనుగ్రహాన్ని సూచిస్తుంది. ధనుర్మాసం అంటే విష్ణువుతో అనుసంధానం అయ్యేందుకు, ఆయనను సంపూర్ణంగా ఆరాధించేందుకు ప్రకృతి, ఆధ్యాత్మిక వాతావరణం అనుకూలంగా ఉండే సమయం.